క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభా. ఆకాశ మహాకాశాలను, భూమి సముద్రము దానిలో సమస్తాన్ని సృజించిన జీవము గల తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఈ సమస్త సృష్టిని మాకు ఇచ్చి ప్రభా, నీ పిల్లలుగా నాయన ఈ భూమి మీద తండ్రి బ్రతకమని తండ్రి సెలవిచ్చారు. ఇదిగో నాయన నీ కుమారుడు ద్వారా మాకు విమోచన కలిగించారు ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మరొక్కసారి తండ్రి నీ పిల్లలుగా మొరపెడుచుండగా నాయన ఇప్పటి వరకు పాడిన పాటలు ఎందు తండ్రి నాయన మీరుండి మా పాటలు ఎందు మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి, ఆ మాటలు మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మతో తండ్రి మమ్మల్ని మరుగు చేసి మీరే మా అందరితో మాట్లాడి నాయన మమ్మల్ని స్థిరపరిచి నాయన సంపూర్ణ స్థితికి పెంపొందిస్తారని కోరుచూ ప్రార్థిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడుగు వేడుకుని పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మన పట్ల ప్రేమిస్తున్న ఆ ప్రేమ అంటే దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, అసలు దేవుని ఉద్దేశాల్లోనికి మనం వెళ్ళాలి. అంటే దేవుని ఉద్దేశాల్లోకి వెళ్ళడం అంటే ఏంటి? దేవుని ఉద్దేశాల్లోకి వెళ్ళడం ఏంటి? అసలు బైబిల్ ఉద్దేశం ఏంటి? బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది? అసలు బైబిల్ ఎందుకు నమ్మాలి మనం అన్న ప్రశ్నలు మనం ఎప్పుడు కూడా వేసుకోవాలి. మరి లాస్ట్ వీక్ మనము పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించే కొంచెం మరలా వివరణ తీసుకుందాం. మరి అదేమనగా అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే అసలు సువార్త అంటే ఏంటో చెప్తున్నారు. సువార్త అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటో చెప్తున్నారు. ఏమంటున్నాడు? నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. చాలండి. అంటే సువార్త ఉద్దేశం ఏంటంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొందెను, సమాధి చేయబడును, మూడో దినాన తిరిగి లేచెను. అంటే లేఖనం ప్రకారం అంటే ధర్మశాస్త్రంలో ఈ లేఖనాల గురించి అనేక మంది మాట్లాడుతున్నారు కదా, అంటే ప్రవక్తలు మాట్లాడుతున్నారు కదా. ఈ లేఖనాలన్నీ బోధిస్తున్నది దేని గురించి అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా జగతి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని కావాలనుకుంటున్నారు ఆయన. మరి ఏ విధంగా కావాలనుకుంటున్నారు అన్నది అంటే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఆయన ఎదుట నిలబడాలి. ఇప్పుడు ప్రకారము మూడో దినమున లేపబడెను. చాలండి. అంటే సువార్త ఉద్దేశం ఏంటంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొందెను, సమాధి చేయబడును, మూడో దినాన తిరిగి లేచెను. అంటే లేఖనం ప్రకారం అంటే ధర్మశాస్త్రంలో ఈ లేఖనాల గురించి అనేక మంది మాట్లాడుతున్నారు కదా, అంటే ప్రవక్తలు మాట్లాడుతున్నారు కదా. ఈ లేఖనాలన్నీ బోధిస్తున్నది దేని గురించి అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా జగతి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని కావాలనుకుంటున్నారు ఆయన. మరి ఏ విధంగా కావాలనుకుంటున్నారు అన్నది అంటే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఆయన ఎదుట నిలబడాలి. ఇప్పుడు లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొందును, సమాధి చేయబడును, మూడో రోజు తిరిగి లేచాడు. దీన్నే ఏమంటున్నారు? పునరుద్ధానం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఏం చెప్తున్నారు? దీనికి సాక్ష్యం ఏం చెప్తున్నారు? అపోస్తలుడైన పేతురు గారు 2వ అధ్యాయం అపోస్తల కార్యాలయాల్లో ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? అయ్యో చూడండి ఒక్కసారి అదే చదువుదాం, బాగుంటుంది. అయితే 14 వచనం, 2వ అధ్యాయం 14 వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను,
యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, అంటే ఇది మీకు తెలియను కాక. అంటే వీరందరూ కూడా మత్తులే లేరు. వీరందరూ ఎలా ఉన్నారండి? వీరందరూ మత్తులుగా లేరు. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, మీరు ఆలకించండి. అంటే గతంలో ఎక్కడ అంత్యదినముల యందు 16 వచనం, యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్య దినాల్లో ఆయన మృతి పొంది తిరిగి లేచి, అంటే సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఇదిగో తన కుమారుల మీదకి ఆత్మ వస్తుంది. ఇప్పుడు ఆత్మ వచ్చిన తర్వాత దేవుడు వారి ద్వారా సంఘాన్ని స్థాపిస్తాడు. ఆ మాటలు ప్రకటిస్తారు. ఆ మాటలకు మీరందరూ ఆశ్చర్యపడాలి. 22వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానుగాను మీకు కనబరిచెను. ఇదే మీరే ఎరుగుదురు. ఇది మీరు ఎరుగుదురు. అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. ప్రియమైన దేవుని వారలారా, అంటే మీరు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ మధ్య ఉంచి దేవుడు అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చేయించాడు కదా. అయినను మరి దేవుడు ఆ అద్భుతాలన్నీ చేసినప్పుడు కూడా ఎన్నో ఆమె చదువు పర్లేదు, అది మైక్ తీసుకొచ్చదు అవకాశం ఉంటే. ఎన్నో అద్భుత కార్యాలు చేయించారు కదా. కానీ ఆయనను మీరు ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. అయితే 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం ఏంటి? అసలు దేవుడు నిశ్చయించిన సంకల్పం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అసలు జగత్ అంటే ఏంటి? సరే ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఏంటి అసలు? జగత్తు పునాది అంటే భూమి ఏర్పడలేదు, సముద్రాలు ఏర్పడలేదు, ఆకాశం ఏర్పడలేదు, నక్షత్రాలు ఏర్పడలేదు. అసలు ఈ సృష్టిలో ఏది ఏర్పడలేదు. నీరు కూడా రాలేదు. నీరు కూడా అంటే అగాధ జలాలు కూడా ఏర్పడలేదు. మనం ప్రారంభంలోకి వెళ్తే ఇదిగో దేవుడు ఈ సృష్టి సృజింపక మునిపే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు తన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని దేవుని సంకల్పం. అంటే ఆయన నిశ్చయించిన సంకల్పం ఏంటంటే ఇదిగో మనం తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలన్నదే ఆయన ఒక కాన్సెప్ట్. అది అంటే ఆయన నిశ్చయిత, దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఏం చెప్తున్నారు 23వ వచనంలో కూడా, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అయితే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరి ఈయన మరణము ఆయన బంధించుట అసాధ్యము. ఈయనను మరణములో నుంచి దేవుడు ఏం చేశాడు? సజీవులుగా లేపాడు. దీనికి మేమందరం సాక్షులము. చూడు, ఆ మాట కూడా చెప్తుంటే చూడండి, 30 వచనం 29వ వచనం నుంచి, సహోదరులారా మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును.
అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త ఉండును గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. యేసును ఏం చేశారు? ఇప్పుడు దావీదు ముందుగానే ఏం చేశారండి? దావీదు ముందుగానే ఆయన పునరుద్ధానం గురించి చెబుతున్నారు. ఇదిగో ఆయన అంటే నా ప్రభు మరి ఆయనను దేవుడు సమాధుల్లో నుంచి కొల్లుపోనివ్వట్లేదు, సజీవులుగా లేపుతున్నాడు. తర్వాత ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఎవరందరూ సాక్షులు? శిష్యులందరూ సాక్షులేనా? మరి దానికి వారందరూ చూడండి, అపోస్తల కార్యాలయాలు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అంటే అపోస్తలు అపోస్తలులు అనగా ఏంటి? పంపబడిన వారు అని అర్థం. అపోస్తలు అంటే ఏంటి? పంపబడిన వారు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని అందులో ఒక ఆయన తప్పిపోయాడు. తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ తప్పిపోయిన ఆయన మరలా చీట్లు వేసుకొని వారు ఏం చేస్తారంటే మత్తయిని మళ్ళా చేర్చుకుంటారు. అలా చేర్చుకున్న తర్వాత వీళ్ళందరూ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త నిమిత్తము ఆయన బ్రతుకుండగానే పంపబడిన వారు. అలాగే అపోస్తులు కూడా ఏం చేస్తారంటే ప్రారంభ సంఘంలో ఒక 7గురిని ఏర్పాటు చేసుకొని, అంటే వీరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అందులో స్టెఫెను ఉంటారు, వారి మీద ప్రార్థన చేసి వారు కూడా పంపబడిన వారు. అంతకు మాత్రమే కాదు కానీ మరి అపోస్తలుడైన పౌలు గారు మరి శీల గారు వీరు అంతియోక్య సంఘంలో ఉండేటప్పుడు వీరు మొదటి మిషనరీ జర్నీ ప్రారంభించేటప్పుడు అక్కడ సంఘము వీరి మీద చేతులుంచి ప్రార్థన చేసి వీరిని పంపిస్తారు. దేనికోసం? సువార్త నిమిత్తము. అంటే వీరు పంపబడిన వారు. అపోస్తలు అనగా పంపబడిన వారు. మరి ఈ అపోస్తలులందరూ దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారంట? ఏంటండి? ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఏంటి అక్కడ ఏం జరిగింది? అసలు ప్రారంభంలో ఏం జరిగింది? ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికారు. మరి ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన బ్రతుకు జీవనం 30 ఏండ్ల తర్వాత, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా యాజక ధర్మం చేసేవారు 30 ఏండ్లు ఉండాలి. సో ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు 30 ఏండ్లు వచ్చిన తర్వాత యోహాను చేత బాప్తిస్మం తీసుకొని ఆయన బోధ ప్రారంభిస్తారు. ఆయన బోధ ప్రారంభించినప్పటి నుంచి చూస్తే 3.5 సంవత్సరాలు మనం చూస్తాం. ఈ 3.5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రారంభించారు? యోదయ, గలిలయ, సమరయ, అలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త చేసినట్టుగా మనం చూస్తాం. ఇలా ఈ సువార్త చేసే క్రమంలో ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. దేని గురించి ప్రకటిస్తున్నారు? దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. ఎందుకు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారంటే, ఇదిగో అప్పటి వరకు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తలు ప్రవచనాలు చెప్పబడినవి. అసలు ఈ ప్రవక్తలు ప్రవచనాలన్నీ కూడా దేని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే. దేని గురించి అండి? చూడండి, ఆ మాట కూడా చూడండి. లోకస్సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. యోహాను కాలం వరకును ధర్మశాస్త్రమును ప్రవక్తలు
ఉండిరి. ఉమ్. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే యోహాన కాలం వరకు ధర్మశాస్త్రం ఉంది, కానీ అక్కడ నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? ఆయన బోధ ప్రారంభాలు అది కూడా చూడండి. ప్రకటింపబడుతుంది అని అన్నాం కదా, మరి ప్రకటించేటప్పుడు చూడాలి కదా ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి. చూడండి 17వ వచనం అండి, క్షమించండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అంటే అప్పటి నుంచి ఆయన బాప్తీస్ని తీసుకొని అరణ్యంలో నుంచి మరల తిరిగి వచ్చి ఆయన బోధ ఏం ప్రారంభిస్తున్నారంటే, ఇదిగో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మరి ఈ పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అనేసి చెబుతూ ఆయన బోధలో మెయిన్ కాన్సెప్ట్ తీసుకొచ్చేది ఏంటంటే, ఇదిగో ఒకడు నూతనంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. ఏంటి, మీరు క్రొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము. అంటే ఈ విషయాలు ఆయన బోధిస్తున్నారు. మరి అది ఎలా సాధ్యం ప్రభువా? అది ఎలా సాధ్యం? ఒకరు నూతనంగా జన్మించడం అనేది ఎలా అవుతుంది? ఒకరు పుట్టి మరల తల్లి గర్భంలోంచి వస్తారా? అది సాధ్యమవుతుందా? అవ్వదు కదా. కనుక అది ఎలాగనిస్తే వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? ఇదిగో చనిపోయే వారిని ఏం చేస్తారు? సమాధి చేస్తారు. చనిపోయేవారు అస్థికులు ఏం చేస్తారు? నీటిలో ముంచుతారు. దానికి సాదృశ్యమైనది ఏంటంటే, ఇదిగో మీరు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసము అనే పదానికి ఏంటంటే, బాప్తిసం అంటే దాని అర్థం ఏంటంటే సమాధి చేయుట. అంటే అదొక బ్యాప్టిజ్ అనేది అద గ్రీక్ వర్డ్. అంటే ఆ గ్రీక్ వర్డ్ దాన్ని తెలుగులో అంటే బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి తెలుగులో తర్జుమా చేస్తారు. బ్యాప్టిజో అంటే అది తెలుగులో అర్థం ఏంటంటే ముంచుట, సమాధి చేయుట, పాతిపెట్టుట. అంటే ఇవన్నీ కూడా చనిపోయిన వారిని చేస్తారు. ఇప్పుడు మీరు ఈ నీటి ద్వారా చనిపోయిన వారందరూ కూడా ఏం చేస్తారు? మరలా జీవింపజేస్తారు. అంటే ఈ నీటి ద్వారా మీకు రక్షణ వస్తుంది. మీరు ఈ నీటి ద్వారా పునర్జన్మ పొందుకోగలరు. ఈ నీటి ద్వారా మీరు రక్షణలోకి వస్తారు. అంటే దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందండి. దానికంటే ముందు ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పరలోక రాజ్యము సమీపించాలి. మరి దీనికి సాదృశ్యమైన బాప్తిస్తాలు మనం చూసాము. మరి ఎప్పటి నుంచి ఇది ఉందంటే ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి నుంచి కాదండి. నోవాహు వాడ నీటిలో నుంచే వారు ఏం చేశారు? రక్షణ పొందారు. నీటి ద్వారానే వారు ఏం చేశారంటే రక్షణ పొందారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా పొందారు చూడండి. ఐగుప్తులో వెళ్ళినప్పుడు వారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను, అంటే ఇప్పుడు మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్ము పొందిరి. ఏం చెప్తున్నాడండి పౌలు గారు? ఏం చెప్తున్నారు? ఏం కోట్ చేస్తున్నారు? వారందరం కూడా మేఘము క్రిందను సముద్రంలో నుంచి వారు బాప్తిస్మము
పొందిరి. అందరూ ఆ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించితిరి. అందరూ ఒకే పానీయాన్ని తాగారు. అంటే ఇది సాదృశ్యమైన బాప్తిస్మము. అంటే ఇశ్రాయేలీలకి వారు బానిసలుగా ఉండేటప్పుడు వారిని విమోచిస్తూ దేవుడు వారిని పునర్జన్మగా వారికి ప్రవేశిస్తూ వారికి సముద్రంలో ప్రయాణంలో వారి బాప్తిస్మం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు అడుగుతున్నప్పుడు కూడా ఏం చెప్తారంటే, మీరు మరలా తల్లి గర్భంలో పుట్టడం అనేది అది కాదు, కానీ దానికి ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు నా రక్తము, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేన్ని ఇచ్చారండి? ద్రాక్షరసాన్ని ఇచ్చి ఏమంటున్నారు ఆయన? ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అంటున్నారు. మరి రక్తం కాదు కదా ఇచ్చింది, ఏమిస్తున్నారు? ద్రాక్షరసాన్ని ఇస్తున్నారు. అంటే దీన్ని మనం సాదృశ్యంగా తీసుకోవాలి, ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. అలాగే ఈ నీటి ద్వారా అంటే వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారంటే ఆ విధంగా వారికి ఒక మరలా నూతనంగా వారి అందరినీ సృష్టిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నప్పుడు ఇదిగో బాప్తిస్మం తీసుకుని నీటి మూలంగానైనను ఆత్మ మూలంగానైనను ఒకడు రక్షింపబడాలి. యోహాన్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తారు? బాప్తిస్మం గురించి కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నా వెనక వచ్చిన వాడు నాకంటే గొప్పవాడు. ఆయన దేని ద్వారా ఇస్తాడట బాప్తిస్మం? అగ్ని చేతను ఆత్మ చేతను బాప్తిస్మం ఇస్తారు. నీటి ద్వారా బాప్తిస్మం పొందుకోవాలి, ఆత్మ చేత బాప్తిస్మం పొందుకోవాలి. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటే ఆత్మ ద్వారా కూడా మనం అక్కడ అభిషేకింపబడతాము. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ పునర్జన్మ గురించి కనుక ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. మరలా ఇంకో ప్రశ్న వేస్తున్నారు. మరలా ఏం ప్రశ్న వేస్తున్నారు? ఒకడు 15వ అధ్యాయము 23వ వచనం నుంచి, అంటే ఇంత ప్రసంగం చేసిన తర్వాత యేసుప్రభుల వారు అంటే ఈ యేసుప్రభు వారు అనేక మాటలతోనూ వారిని అందరికీ చెప్పారు. అయినను మరి తర్వాత వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే అదే పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు. ఎవరు? శిష్యులు ప్రకటిస్తున్నారు. 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో, ఇదిగో దానికి మేమందరము కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని మేమందరము సాక్షులు. తర్వాత అయితే 35వ వచనం, అయితే మృతులు ఎలా లేతురు వారు ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితే కాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తును దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు మనిషి మాంసము వేరు ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తువుల రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఈ యొక్క నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానము అలాగే. అంటే ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు మరలా చనిపోతే అసలు ఏ శరీరంతో లేస్తారు వాళ్ళు? కాన్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభువు అని అడుగుతారు. మనకి 4 సువార్తలో ఉంటుంది. 4 సువార్తలు ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్తలు కూడా. అంటే ఈ సువార్తలన్నింటిలో కూడా ఒక దాని గురించి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మృతులు పోయిన దాని గురించి యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు కదా. ఫస్ట్ ప్రశ్న చూడండి, మార్కు సువార్త, మత్తయి సువార్త చూద్దాం 22వ అధ్యాయం. అంటే ఇక్కడికి దాన్ని కోడ్ చేస్తూ దీన్ని
పౌలు గారు ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 23వ వచనం నుంచి. పునరుద్ధానము లేదని చెప్పిడి పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయవలెనని మోషే చెప్పెను. నేను చదువుతాను, ఆపేసమై మోషే చెప్పును, మీలో 7 ఒకడు చనిపోయాడు, తన భార్య పిల్లలు కలిగించాలని తన సహోదరుడు చేసుకున్నాడు. అలా 7 చేసుకొని చనిపోయారు. 7 చేసుకొని చనిపోయిన తర్వాత మరి ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు మృతుల పునరుద్ధానమందు ఈవిడ ఎవడికి భార్య అవుతుంది అనేసి ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న వేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఓ అవివేకులారా, అంటే మీరు లేఖనాలు చదవట్లేదా? అసలు మీకు అర్థం కావడం లేదా? అసలు ఏంటి అసలు పునరుద్ధానంలో దేవుడి దగ్గర ఎలా ఉంటారు? అసలు మీరు దేవతలో పోలు ఉందరు, అదే కదా. చూడండి 29వ వచనం. అందుకు యేసు, లేఖములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పడవచ్చున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకములో ఉన్న దూతల వలె ఉందరు. అంటే దూతలు వేరు. అంటే దూతలు ఎలా ఉంటాయి? అట్లా పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లలు ఉండరు. దానికి ఏంటంటే దానికి ఇవ్వబడిన పని చేయడమే, నిత్యము స్తుతించడమా, లేని దేవుడు ఏ పని అయితే ఆజ్ఞాపిస్తాడో ఆ పని చేయడమే. మరి ఇప్పుడు మరలా ఇక్కడ ఈ లేఖనం ఉంది కదంటే దూతల్లా చేస్తాడని కాదు. ఎందుకంటే తన కుమారులకి ఆ రాజ్యాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఎప్పుడైనా సరే చూడండి, ఆ మాట కూడా చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. అంటే కొంచెం లేఖనాలు ఎక్కువగా మనం పరిశీలన చేసుకుంటున్నాము. 1వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొని ఉన్నాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ అంటే ఇప్పుడు దూతల గురించి, అంటే దూతలకి సృష్టిని ఇవ్వట్లేదు, అధికారం ఇవ్వట్లేదు, ఆధిపత్యం ఇవ్వట్లేదు. కనుకనే అక్కడ ఏం జరుగుతుంది ప్రారంభంలో అంటే ఈ రాజ్యం అంతా కూడా నా కుమారులదని చెప్పినప్పుడు దూత అక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ కాన్సెప్ట్ వద్దు మనం. అయితే ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనం ఎలా ఉంటాము అని చెప్తున్నాడంటే, ఇదిగో దూతల వలె పోలి ఉందము, పోలిక చేస్తున్నాడు అంతే, దూతలు కాదు. ఓకేనా? మరి ఇప్పుడు పునరుద్ధానం గురించి చెప్తూ సద్దుకయ్యులు ఏం చెప్తున్నారంటే అసలు పునరుద్ధానమే లేదు, అసలు మనం పునరుద్ధానం అనేది లేదు. ఈ భూమి మీద చనిపోవడం, తినడం, త్రాగడం, సంతోషించడం, మరణించడం, ఇదే చెప్తున్నారు. కానీ బైబిల్ థియరీ అంతా ఏం చెప్తుంది? బైబిల్ కాన్సెప్ట్ అంతా ఏం చెప్తుంది? యెషయా ప్రవక్త కానీ ఇప్పుడు అనేక మంది లేఖనాలు అవే కదా. లేఖనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొందెను, సమాధి చేయబడును, తిరిగి లేచెను. అంటే లేఖనం ప్రకారం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇలా ఉంది, ఇలా రాయబడింది కనుకనే ఇదిగో ఎక్కడ పుట్టాలా రాయబడింది కదా. తూర్పు దేశ జ్ఞానులు ఆయన నక్షత్రం ఎదుక్కుంటూ వచ్చారు. అలాగే ఆయన ఎక్కడ పరిచర్య చేయాలో రాయబడింది, ఎక్కడెక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలో రాయబడింది. ఎందుకని? ఇదిగో సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చును, జక్కయ్య దగ్గరికి వెళ్ళవలసి వచ్చును. జక్కయ్య ఈరోజు నీ దగ్గర నివాసం చేయవలసి ఉన్నది. అంటే ఆయన ఎక్కడ ప్రకటించాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ మరణించాలి, ఇవన్నీ కూడా లేఖనములలో రాయబడి ఉంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఈ లేఖనాల శక్తి ఎవరు గ్రహించట్లేదట? సద్దుకయ్యులు గ్రహించలేనప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా అదే వివరిస్తామంటున్నారు. తర్వాత కంటిన్యూ చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం కదా. లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ
మీరు ఎరగక పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వరడు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని. అంటే ఇక్కడ ఒక విషయాన్ని కోట్ చేస్తున్నారు ప్రభులు వారు. ఏం చేస్తున్నారు చూడు. ఆయన 31 వచనం, మృతుల పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం బోధిస్తున్నారండి? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? 33 వచనం, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని యేసు ప్రభుల వారు కోట్ చేశారు. ఏంటి? అసలు మీరందరూ ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది కదా, పునరుద్ధానం గురించి మీరు లేదని చెప్తున్నారు. కానీ అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెబుతూ అది కూడా ఏం చెప్తున్నాడు? ప్రారంభంలో 31 వచనం, మృతుల పునరుద్ధానం గూర్చి అని చెబుతూ నేను అబ్రహాం దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని మెన్షన్ చేస్తున్నాడు. 33 వచనంలో ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకి దేవుడు కాడు. ఇప్పుడు ఈ మాట పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా? నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని నేను ఎన్నిసార్లు చెప్తాడండి? మోషే దగ్గర మనం చూస్తాం. మోషే దగ్గర నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను అబ్రహాం దేవుడును, నీ తండ్రి దేవుడును, నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ? ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఉన్న ఈ సందర్భాన్ని ఏం చెప్పాలనుకుంటున్నాడు? అది కూడా ఆయన ఏం చెప్తున్నారు? మృతుల పునరుద్ధానం గురించి అని ఒక హెడ్డింగ్ పెట్టారు. అదేనా? 31 వచనంలో మృతుల పునరుద్ధానం అనేసి ఒక డాష్ ఇచ్చి, అంటే మృతుల పునరుద్ధానం గురించి చెప్తున్నారు. చెబుతూ ఇప్పుడు నేను సజీవులకే దేవుడిని కానీ మృతులకి దేవుడిని కాదు అంటున్నారు. ఇప్పుడు మరి సజీవులకి దేవుడిని అని చెబుతూ ఇప్పుడు ఇంతకీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బ్రతుకున్నారా, చనిపోయారా? ఇప్పుడు మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా ఏం చెప్పుకుంటున్నారు? మా తండ్రి అబ్రహాము. మరి మా తండ్రి అబ్రహాము అని చెబితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారు? మీ తండ్రి అబ్రహాం అయితే, ఒకవేళ మీరు అబ్రహాము చెప్పినట్లుగా అబ్రహాము విశ్వాసం చెప్పిన మీరు నడుచుకున్నట్లయితే మీరు ఇలాగా ప్రవర్తించరు. ఎలా ప్రవర్తించరు? నన్ను చంపాలని మీరు చూడరు, నన్ను తప్పు పెట్టాలని మీరు చూడరు. అంటే అలా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విషయాన్ని కోట్ చేస్తూ ఇప్పుడు అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెబుతూనే ఇప్పుడు నేను సజీవులకే దేవుడును మృతులకు కాదు అని చెప్తున్నాడు. ఇంతకీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారా, బ్రతుకున్నారా? చనిపోయారా, బ్రతుకున్నారా? చనిపోయారు కదా. మరి చనిపోయినప్పుడు నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని చెప్పిన మాట, అంటే ఆ మాట చెప్పినట్టు వీళ్ళకి తెలుసా లేదా? తెలుసు. అనేక పర్యాయములు యేసేపు అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అంటున్నాడు. మరి అదే మోషే దగ్గర అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటున్నాడు. చూసొద్దారంటే ఒకసారి మాట, నిర్గమాకాండము 3వ అధ్యాయం చూడండి. అందుకు 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును. అంటే ఈ మాట ఎవరికి చెప్తున్నాడండి? మోషేకి చెప్తున్నాడు. మోషేకి చెబుతూ నేను నీ తండ్రి దేవుడును. ఇంతకీ మోషే తండ్రి ఎవరు? మోషే తండ్రి పేరు చెప్పాం కదా, మర్చిపోయారా? మోషే తండ్రి అమ్రాము, తల్లి యోకెబేతు.
నీ తండ్రి దేవుడిని అంటే నేను అమరాము తండ్రి, నీ దేవుడు నా తండ్రి దేవుడు, నీ తండ్రి దేవుడును, తర్వాత అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అని మోషే దగ్గర చెప్పడం చూస్తున్నాం మనం. ఈ విషయాలన్నీ తర్వాత వచ్చే ప్రవక్తలు చెబుతున్నారు. ప్రవక్తలు చెప్తున్నారు, రాజులు చెప్తున్నారు, వీళ్ళందరూ కోట్ చేస్తున్నారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కోట్ చేస్తూ ఆయన సజీవులకే దేవుడును, మృతుకులు నేను దేవుడిని కాదని పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ విషయం మీద వారికి ఆలోచన కలగాలనేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారండి. మరి వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు వాళ్ళే ఎందుకు మెన్షన్ చేశాడంటే, ఇదిగో వారు సజీవులుగా ఉన్నారా అంటే లేరు. సజీవులుగా ఉన్నారా? సజీవులుగా లేరు కదా, చనిపోయారు కదా. మరి ఎలా అంటే వారి దేవుడు నేను ఎలా చెప్పుకుంటున్నాడు ప్రభు అంటే, ఇప్పుడు అబ్రహాము, మనం పోయిన వారాలు మనం ఏం చూస్తాం, అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించెను. ఇప్పుడు ఆయన సమాధుల్లో నుంచి ఎవరిని లేపాడు అంటే, ఒక మృతి అంటే సమాధే కదా. ఇస్సాకు స్థితి పేర్చాడు, కట్టెలు పేర్చాడు, అంటించడం ఒకటే ఉంది ఇంకా. కానీ అక్కడి నుంచి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? మరలా తిరిగి లేపాడు. ఇదిగో అప్పుడు అబ్రహాము ఏం చూశాడు? అప్పటి వరకు కూడా నాకు పిల్లలు కావాలని ఆశపడుతున్న అబ్రహాము, ఇప్పుడు అబ్రహాముకి ఇస్సాకు పుట్టిన తర్వాత పిల్లల గురించి చూడట్లేదండి. పిల్లల గురించి చూడట్లేదు, ఆయన రాజ్యం గురించే చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. ఆయన వాగ్దానం చేసిన ఈ భూమి వారు పొందుకోలేనప్పుడు కూడా వారు స్వాస్థ్యముగా పొందుకోబోతున్న ఆ పరలోక రాజ్యం మీద వారికి గురి ఉంచారు. అంటే అబ్రహాం విశ్వాసం ఏంటంటే, ఇదిగో ఈయన మృతులని సజీవులుగా లేపగలిగిన దేవుడు. ఇస్సాకు ఇస్సాకు తెలుసు కదా, ఇస్సాకు తెలుసా లేదా? ఇప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో నుంచి కూడా దేవుడు నన్ను లేపాడని ఇస్సాకుకి తెలుసు. ఈయన మరణంలో నుంచి లేపగలిగిన శక్తిమంతుడు. ఈ విషయాన్ని అబ్రహాము నమ్మాడు, ఈ విషయాన్ని ఇస్సాకు నమ్మాడు, ఈ విషయాన్ని యాకోబు నమ్మాడు. అదే విషయాన్ని తన పిల్లలందరికీ చెప్తున్నాడు. అదే విషయాన్ని యేసేపు కూడా, ఇదిగో మన దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ విడిపిస్తాడు. అంటే ఆ పునాదులు గల పట్టణానికి, అంటే ఇక్కడ వాగ్దానం చేసిన పట్టణం గురించి కాదు మాట్లాడుతున్నది. పునాదులు గల పట్టణం అంటే జగత్తి పునాది వేసినప్పుడే, లోకం పుట్టినది మొదలుకొని ఆ రాజ్యం మీ కొరకు స్థాపిస్తున్నాను, ఆ రాజ్యం మీ కొరకు నిర్మిస్తున్నాను, ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకోవడానికి వీరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు చనిపోలేదు. ఎవరు చనిపోలేదు? అబ్రహాం చనిపోయాడా? అంటే ఇప్పుడు మృతుల లోకంలో రెండు పార్ట్స్ ఉన్నాయి. రెండు పార్ట్స్ ఏంటి? ఒకటి పరదేశి, మరొకటి పాతాళం. అంటే ఇప్పుడు నరకం, పరదేశి ఒకటి ఉంది, నరకం ఉంది. ఇప్పుడు మృతులైన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? మృతుల లోకానికి వెళ్ళాలి. అలా మృతులైన వారిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మృతి పొందారు, సమాధి చేయబడ్డారు. సమాధి చేయని తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? పరదేశంలోకి వెళ్ళారు. అంటే మృతుల లోకానికి వెళ్ళారు. ఎందుకంటే సిలువ మీద చనిపోయిన దొంగతో ఏమంటున్నారు ఆయన? నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. అంటే నేను నీకు రక్షణ ఇస్తున్నాను. ఒక దొంగ నమ్మలేదండి, ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభుని వారిని నమ్మారు. అలా నమ్మినప్పుడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? మృతుల లోకానికి వెళ్ళాలి. పరదేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నట్టుగా మనకు ఆధారం ఏంటంటే, నీవు నాతో పాటు నేడు పరదేశంలో ఉందువు. అలాగా 3 దినాలు అక్కడే గడిపినట్టు 3 దినాల తర్వాత మళ్ళా ఎక్కడికి వచ్చారు? సజీవులుగా లేపాడు యేసు ప్రభువు. దీనికి మేమందరం సాక్ష్యం అండి. ఆయన శవం లేదు ఇక్కడ, ఆయన శవం లేదు. ఆయన అక్షయ శరీరంతో లేచాడు, మహిమగల శరీరంతో లేచాడు. దానికి మేము అందరం సాక్షులం. ఇదిగో ఈ సాక్ష్యాన్ని వీళ్ళు ఏం చేశారు? యూదులు అనేక మంది, మీరంతా ఏం చేశారు అసలు? చూడు, ఆ సాక్ష్యాన్ని గల్లంతు చేశారు కదా. చూడండి, గల్లంతు చేసినట్టుగా ఉంటుంది. మంచి మాట, మత్తయి సువార్త అనుకుంటా చివరి అధ్యాయంలో చూడండి, 11వ వచనం నుంచి. ఆరో వచనం చూద్దాం. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి
ప్రభువు పండుకునే స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడనేసి దూత చెప్తుందండి. అంటే అక్కడికి వచ్చిన మరియకు ఇద్దరు స్త్రీలు వస్తారు. అంటే ఆ స్త్రీలతో దేవదూత ఏం చెప్తుందంటే ఆయన లేచిపోయాడు, మృతుల్లో నుంచి లేచిపోయాడని చెప్తారు. ఇదిగో ఆ గలీలీలో మీకు ముందుగా అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పి నేను. వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆ శిష్యులకు వర్తమానం తెలపగా పరిగెత్తుచుండగా, చూడండి 11 వచ్చింది, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అంటే ఏం జరిగిన సంగతులు? యేసుక్రీస్తు ప్రభుల వారు మృతుల్లో నుంచి తిరిగి లేచిన సంగతులన్నీ కూడా. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. అంటే ఇప్పుడు అబద్ధం చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అబద్ధం చెప్తే చనిపోతారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి మీరేం చేయాలంటే, ఇదిగో ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని, అంటే ఆయన శవాన్ని పెట్టుకుని వెళ్ళిపోయారు అనేసి మీరు అబద్ధం చెప్పండి అనేసి వారికి చెప్పి, ఒకవేళ ఏం అధిపతి ఏమైనా అడిగారు అనుకోండి, మేమే కదా, ఇక్కడ మేము అధికారులమే కదా, సో ఆ విషయాన్ని మేము కామ్ డౌన్, అంటే ఏమి లేకుండా మేము చేస్తాం, మీ మీదకి ఎటువంటి ప్రమాదం లేకుండా మేము చూసుకుంటాం అనేసి వీరు అబద్ధాన్ని చేస్తున్నారు. కానీ శిష్యులు మాత్రం దాన్ని ఏం చేశారు? శిష్యులకి నిరూపణండి. యేసుక్రీస్తు చనిపోయి లేచి 40 దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శిష్యులతో గడిపినట్టుగా మనం చూస్తాం. కొన్ని వందల మందికి ఆయన కనిపించినట్టుగా కూడా మనం చూస్తాం. కానీ 40 దినాలు ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో ఉండి, అంటే మరణించి లేచి తిరిగి లేచిన తర్వాత అనేక ప్రమాణాలు, అంటే పరలోక రాజ్యం గురించి అనేక ప్రమాణాలు మరి చూస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నంత వరకు కూడా దేవుడు ఆయనకి గ్రంథపు చుట్టూలో రాసినవన్నీ, అంటే ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను, అలాగే గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాసినవన్నీ కూడా ఇదిగో నీ లేఖనాలు సంపూర్ణం చేసి ఇదిగో నిన్ను మహిమపరిచాననేసి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. అలాగే ప్రారంభంలో ఆయన వచ్చేటప్పుడు ప్రార్థన ఏంటంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇదిగో ప్రభా గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అని చూసాము, అలాగే ఆ ప్రకారంగా నెరవేర్చినట్టుగా కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో ఇప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచారు, ఆయన ఇదిగో సజీవులుగా లేచారు. మనకందరికీ కూడా మనం కూడా ఇటువంటి పునర్జీవం పొందుకోవాలి, మనం కూడా నూతనంగా జన్మించాలి, ఇంకో మనం ఆ నిత్యరాజ్యం చేర్చుకోవాలి, మనం ఆ నిత్యరాజ్యం చేరాలి. ప్రవక్తలు ఆదాము మొదలుకొని, లేదా ఆదాము దగ్గర నుంచి, లేదా అబ్రహాము దగ్గర నుంచి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అంటే వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? మా తండ్రి అబ్రహాము. ఎందుకంటే విశ్వాసులకి మూల పురుషుడు ఎవరండి? విశ్వాసులకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము గారు. ఏంటి? అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నట్టుగా మనం చూస్తాం. ధనవంతుడి కాన్సెప్ట్లో చూస్తే ధనవంతుడు అగ్నిలోని వేదన చెందుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే విశ్వాసానికి మూలం ఎవరు? అబ్రహాము. అంటే ఆయన క్రియల ద్వారా విశ్వాసముని నిరూపింపబడినట్టుగా మన ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి వీళ్ళు కంటిన్యూస్గా పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, ఫిలిప్పు గారు కానీ, అంటే ఈ శిష్యులందరూ కూడా ఈ పునరుద్ధానం గురించి చెబుతూ వీళ్ళు చెప్పేటప్పుడు సంఘం స్థాపించబడింది. ఏంటి? ప్రారంభంలో పెంతెకొస్తేన పండగ దానాన్న మరి వీరు మరి అద్భుతమైన ప్రసంగాలు చేయడం ద్వారా, పేతురు గారు అద్భుతమైన ప్రసంగం ద్వారా ఎన్ని వేల మంది వేశారు? అక్కడ 3000 మంది వారు పునర్జీవం పొందారు, పునర్జన్మ పొందుకున్నారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్తున్న కాన్సెప్ట్ అంతా ఏంటి? అసలు మీరు యావేలు ప్రవక్త చెప్పిన మాట వినలేదా? దావీదు మహారాజు చెప్పిన మాట వినలేదా? అసలు ఆయన శరీరాన్ని కుళ్ళు పెట్టనివ్వడని చెప్పారు కదా, మీరు వినలేదా? అదే కదా చెప్తున్నారు.
ఏంటండి? మరి ఆ విషయాలు మరి మళ్ళా ప్రకటిస్తూ కొరింథీ సంఘంలో మరలా ఏమైందంటే కొంచెం గలిబిలి స్టార్ట్ అయింది. గలిబిలి ఎలా స్టార్ట్ అయిందంటే అనేక రకాలుగా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటి, వివాహం గురించి వరకు స్టార్ట్ అయింది, వ్యభిచారం గురించి, అలాగే ఒక్కొక్క కారణం అంటే వీళ్ళు చెప్పే ప్రసంగాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే వారు మళ్ళా తప్పు త్రోవని వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వారికి సవరిస్తూ పత్రిక రాస్తూ ఇది ఆ విషయాలు చెప్తున్నారు. అసలు అదే కదా, ఒకసారి మళ్ళీ చదువుదాం. కొరింథీ రాసిన పత్రిక రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేస్తును. ఏంటండి? దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేస్తును. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. అంటే నిరూపింపబడింది. 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పునరుద్ధానం అనే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ కనుక ఒక గంట లేదంటే ఒక అరగంట ఒక రోజు మాట్లాడుకుంటే అయిపోయేది కాదు కనుక ఒక్క సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఓకేనా? ఎలాంటి శరీరంతో లేపుతారు? ఇందాక మనకి ఆల్రెడీ మృతులు అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పారు కదా ప్రభు. అక్కడ మనం అంటే వారంతా సజీవులుగా ఉన్నారు. ఏంటండి? వారు ఎలా ఉన్నారు? వారు సజీవులుగా ఉన్నారు. అంటే ఇంతకంటే మీకు వాల్యూడ్ ఆధారం ఏమైనా అవసరం? అంటే మృతులు ఎలా లేస్తారు? అసలు చనిపోయిన తర్వాత ఎవరికి భార్య అవుతుంది అనే ఇలా ఈ మాటలు చెబుతూ ఇప్పుడు అబ్రహాం దేవుడని, మా అబ్రహాం తండ్రిని మీరు చెప్పుకుంటున్నారు కదా. అబ్రహాము చనిపోలేదు, ఇస్సాకు చనిపోలేదు, యాకోబు చనిపోలేదు. వారు ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు. ఎందుకంటే ఆ కింద మాటలు ఏం చెప్తున్నారు? నేను సజీవులకే దేవుడిని కానీ మృతులకి దేవుడిని కాదు. అంటే ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు బ్రతికే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థం అవ్వాలి అంటే దేవుని యందు నిశ్చయత మనం ఉంటే, ఆయన నమ్ముకుంటే, ఆయన యందు మనం పునర్జన్మ పొందుకుంటే, బాప్తీసం తీసుకుంటే, నూతనంగా జన్మిస్తే, మారుమనసు పొందితే మనకేమొస్తుంది? మనం కూడా సజీవులుగా ఉండొచ్చు అని ఆ విషయాలు, అనేక విషయాలు కోట్ చేస్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ పౌలు గారిని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి అసలు మృతులు ఎలా లేస్తారు, అసలు మృతులకు అలాగా అది సాధ్యమైన అన్నప్పుడు అసలు నువ్వు విత్తినది విత్తనం విత్తుతావు, కానీ ఆ విత్తనం ఏమవుతుంది? అది చనిపోతుంది, మరలా నూతనంగా జన్మిస్తుంది. ఏంటి? పక్షులు శరీరాలు వేరు, అలాగే మనిషి శరీరం వేరు, జంతువు శరీరం వేరు, భూమి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. అంటే ఇది ఒక్కొక్కటి దాని మహిమ నిమిత్తము దేవుడు ఏం చేశాడట? సృజింపబడెను. 42వ వచనం. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. పైన చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇదిగో విత్తనం చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది, మరలా కొత్త శరీరంతో లేస్తుంది. ఇప్పుడు విత్తనం ఉందనుకోండి, అంటే ఒక చింతపిక్క ఉంటుంది. ఆ చింతపిక్క ఎంత ఉంటుంది ఆ చింతపిక్క? ఏమ్మా? ఓకే, ఆ చింతపిక్క చాలా చిన్నది ఉంటుంది కదా. అది భూమిలో పడినప్పుడు అది చనిపోతుంది. చనిపోయి ఇంత చిన్న మొలక వస్తుంది, తర్వాత చెట్టు వస్తుంది, అది మహావృక్షం అవుతుంది. ఎంత వస్తుంది అది? ఇంత చిన్న పిక్కకు ఎంత ఆకారం వస్తుంది? చాలా పెద్దది వస్తుంది కదా. అలాగే అంటే మృతుల శరీరం కూడా ఇదిగో క్షయమైనది విత్తబడి
అక్షయమైనదిగా లేపబడును, గణనీయమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడును. చిన్న పిక్క ఎంత చెట్టు అవుతుంది? మహావృక్షం అవుతుంది. అనేక సంవత్సరాలు అదేమవుతుందండి? ఫలిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, శరీరము ప్రకృతి సంబంధమైన శరీరముగా ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడిగా జీవించి ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయాయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది, ప్రకృతి సంబంధమైనది మొదటిది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమైనది, మంటి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకములో నుండి వచ్చినవాడు. అంటే ఇలా ఈ చివరికి వస్తూ చూడండి, 54 వచనం 53 వచనం నుంచి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మార్తమైనది ఈ శరీరమును అమార్తమైనది ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయత ధరించుకున్నప్పుడు ఈ మార్తమైనది అమార్తమైనది కనుక ప్రియమైన సహోదరులారా, అంటే వ్యర్థముగా కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసములు ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. అంటే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అనేసి దాని గురించి చెప్తుంది. అది వేరే టాపిక్. ప్రేమైన దేవుని పిల్లల, పౌలు గారు ఈ అధ్యాయంలో చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి అలాగనే మనం కూడా ఎవరి ద్వారా లేపబడతాం? యేసుక్రీస్తునందు మృతులైతే, అంటే మీరు యేసుక్రీస్తునందు కొలస్సీ పత్రికలు చదువుతాం. యేసుక్రీస్తునందు మనం ఏంటి? చనిపోయాం. మన జీవము ఆయన యందు దాచబడి ఉన్నది. నిజంగా మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే అనేసి ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో మన పాత జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము. ఇదిగో మరి అనేక ఆధారాలు. యోనా గురించి మనం లాస్ట్ వీక్లో చూస్తాం. ఏం చూస్తామండి? సముద్ర గర్భంలో మరి చేప గర్భంలో 3 దినాలు ఉన్నట్టుగా చూస్తాం. అంటే యేసుక్రీస్తు భవిష్యత్తులో ఈ సంఘటన అది కోడ్ చేయాలి కనుక యోనా 3 దినాలు సముద్ర గర్భంలో ఉన్నాడు కదా, ఆయన మరలా బ్రతికి బయటకు వచ్చారు కదా. అంటే దాన్ని ఆయన పాతాళానికి సూచనగా చెప్తున్నారు. అది పాతాళం కాదు, పాతాళానికి సూచనగా చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అక్కడి నుంచి వచ్చే భక్తులు, దావీదు మహారాజు కానీ చాలామంది చూడండి, మనకి ఈ పేర్లన్నీ మెన్షన్ చేస్తారు. మామూలుగా ఎక్కడ? ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలోని 31 వచ్చిందంటే, విశ్వాసం బట్టి రాహాబని వేసి వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇకను ఏం చెప్పుదును? అంటే ఇప్పుడు వరకు ఏం చెప్తున్నారు? ఆదాము దగ్గర మొదలుపెట్టారు, హేబేలు దగ్గరకు వచ్చారు, హేబేలు దగ్గర నుంచి మరలా హానోకు దగ్గరకు వచ్చారు, హానోకు దగ్గర నుంచి అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, ఈ పేర్లన్నీ మెన్షన్ చేసుకుంటూ వస్తూ ఇంకా నేనేం చెప్తును? 32వ వచనం, ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తల గూర్చియు వివరించుటకు సమయం సాలదు. అంటే వీరి విశ్వాసాల గురించి, యేసు విశ్వాసం గురించి, అబ్రహాం విశ్వాసం గురించి, యాకోబు విశ్వాసం గురించి రాయించారు దేవుడు. కానీ ఇంకా ఉన్నారు గిద్యోను, బారాకు, దావీదు, సమూయేలు, యోప్తా. అసలు వీరి ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అసలు వీరి గురించి నేను ఇంకా చెప్పడానికి సరిపోదు, సమయం చాలదు. కనుక వీరందరూ ఎలా ఉన్నారంటే సజీవులుగా ఉన్నారు. వీరంతా ఎలా ఉన్నారండి? సజీవులుగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభునందు మరణిస్తే, యేసుక్రీస్తు ప్రభునందు మరణించి ఎలా ఉండాలి? సజీవులుగా ఉండాలి. కానీ ప్రభువారు ఏమంటున్నారండి? సంఘాలతో చెప్తున్న మాటలు ఏంటి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము
2వ వచనం, నా క్రియలు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరుడువై చావనై ఉన్న. చూడండి, ఫస్ట్ వచనం చదువుతండి, 1-2 వచనాలు. సాదీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడివే. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, మృతుడివి అంటున్నావంటే ఇప్పుడు మృతులకి ఏముంది? తీర్పు ఉంది. కానీ యేసుక్రీస్తునందు మృతి పొందితే ఏముంటుంది? మనకి పునరుద్ధానం చెందితే ఏముంటుంది? మనకి తీర్పు ఉండదు. మొదటి పునరుద్ధానములో పాలుభాగస్తులైన వారందరూ కూడా ధన్యులు, వారు పరిశుద్ధులు అనబడదురు. అంటే మనం ఎలా ఉండాలి? మొదటి పునరుద్ధానంలో ఉన్న మనం అందరం కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. ఏంటి? ప్రతిరోజు లేదా ప్రతి వారము యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. ఇది కమాండింగ్ అనమాట. ఇది కమాండెడ్ అంటే ఇది మ్యాండేటరీగా చేయాల్సిన పని. ఇది మీరు భుజిస్తేనే తప్ప, మీరు భుజిస్తేనే తప్ప మీరు సజీవులు కాదు అనేసి యోహాను సువార్తలో చెప్తున్నారు. ఇది మీరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే తండ్రి మూలంగా నేను జీవిస్తున్నట్టుగా ఒకవేళ మీరు కూడా జీవింపజేయాలి అంటే దీన్ని మీరు పాటించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, అంటే మృతులకు పునరుద్ధానము అంటే చనిపోయిన వారు మరలా జీవింపజేస్తారు. మరణించిన వారికి మరో లోకం ఉంది. అసలు మరణం తర్వాతే ప్రారంభమవుతుంది. దేవుని రాజ్యంలో మనందరూ కూడా సదాకాలము కూడా ఆయనతో యుగయుగాలు జీవించాలన్నదే బైబిల్ కాన్సెప్ట్. ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం ఘోషిస్తుందంటే, ఇదిగో ఈ భూమి మీద ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, కానీ మనుషులు శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే చెప్తున్నారు ఇదంతా నాశనం అయిపోతుంది, మనము చంద్రుడి మీదకి వెళ్ళిపోతాము, స్పేస్లోకి వెళ్ళిపోతాము, అంగారకారుడి మీదకి వెళ్ళిపోదాం అనేసి వారు ఏంటంటే ఇప్పుడిప్పుడు చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇది మీ ఆయుష్కాలము కుదించేస్తాను. ఎక్కడెక్కడ ఎలా వచ్చిందండి ఆయుష్కాలం? ఎలా మారిపోయింది? 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు వచ్చింది. 120 సంవత్సరాల నుంచి మోషే కాలానికి వచ్చేసరికి 60-70 ఏళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు కాలం వచ్చేసరికి ఎలా ఉంది? ఆవిరి వంటిది అని చెప్తున్నాడు. అంటే అలా పుట్టిన వెంటనే చనిపోతారు, అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి చనిపోవచ్చు, ఏ క్షణమైనా మనం చనిపోవచ్చు. కానీ మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఒకనాడు అబ్రహాము ఎలా జీవించాడు, ఒకనాడు ఇస్సాకు ఎలా జీవించాడు, ఒకనాడు యాకోబు ఎలా జీవించారు, ఒకనాడు భక్తులు ఎలా జీవించారు అనే ఈ విషయాలన్నీ కూడా వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ధనవంతుడు లాజరు కూడా ధనవంతుడే, కానీ ధనవంతుడే ఏంటి దరిద్రుడు ఆయన అని ఉంటుంది. అంటే తన దేవుని కోసం ప్రకటిస్తూ, ఆయన రాజ్యం కోసం నిరీక్షణ కలిగి, అంటే ధనవంతుడికి ప్రకటిస్తూ తన ఆస్తిని అంతటిని అమ్మేసినట్టుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్ ఎలాగా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏంటంటే తన ధనాన్ని ఏం చేసుకున్నాడు? ధనవంతుడే కానీ దరిద్రుడుగా మారిపోయాను. అంటే తన ధనాన్ని పెంట కుప్పగా పోల్చుకున్నాడట. తన ఆస్తి అంతటిని ఎలా పోల్చుకున్నాడు? పెంట కుప్పగా పోల్చుకున్నాడు. దానికోసం కాదు, అంటే ఈ భూమి మీద శ్రమ అయినా, హింస అయినా, కష్టమైన, రోగమైన, బాధ అయినా నేను దేవుడి దగ్గరికి చేరాలి. అంటే ఈ నిరీక్షణ మనకు ఉండాలి. మన ప్రభువు నిశ్చయంగా మన దగ్గరకు వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, ఆయన ఉండే లోకానికి మనల్ని తీసుకుని వెళ్తాడు అనేసి. ఇదిగో మరి అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే బోధ చేశారో అదేవిధంగా యేసుక్రీస్తు నమ్మిన శిష్యులు, ప్రారంభ సంఘం కూడా ఇదే విషయాన్ని కోడ్ చేస్తూ ప్రకటన గ్రంథం వరకు చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు విషయాలు. అంటే పౌలు గారు అపోస్తల కార్యాలయాలు 4వ అధ్యాయంలోను, 17వ అధ్యాయంలోని, 24వ అధ్యాయంలోని, 26వ అధ్యాయంలోని ఈ విషయాలన్నీ కూడా ఆయన అనేక సార్లు మృతుల పునరుద్ధాన విషయం ఉంది తప్ప అసలు ఈయన్ని రోమా సైనికుల దగ్గర యూదులు ఏం చేస్తారు? అప్పచెప్పేస్తారు. ఇప్పుడు రోమల దగ్గర వారు 4 సభలకు అటెండ్ అవుతారు కదా. ఆ సభల్లో ఇప్పుడు నేను చేసిన నేరం ఏంటి? ఇప్పుడు మృతులకు పునరుద్ధానం ఉందని తప్ప నేను చేసే ఏ నేరం లేదు. ఒకవేళ ఉంటే అది చెప్పమని చెప్తున్నారు. చూడండి అన్నమాట. అపోస్తల కార్యాలయాలు
24వ అధ్యాయం 20వ వచనం ముగించుకుందామండి. 24వ అధ్యాయము 20వ వచనం. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానము గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనను చెప్పవచ్చు. ఆయన ఏం చెప్తున్నాడండి? ఒకే ఒక విషయాన్ని కాన్సెప్ట్ బోధిస్తున్నారు. ఏంటి? మృతులు పునరుద్ధానం ఉంది. ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళి మీరు తెలియనిబడి దాన్ని ఆరాధిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నారు? మృతులకు పునరుద్ధానం ఉంది. అంతేనా? అది కూడా చూడండి. 17వ అధ్యాయము అపొస్తలుల కార్యాలయాలు 17వ అధ్యాయం 32వ వచనం. అంటే 22వ వచనంలో అక్కడ ఏ ప్రాంతం అని మెన్షన్ చేస్తాడు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్సు వారులారా అంటే ఎథెన్సు పట్టణంలో ఉన్న వారికి ప్రకటిస్తున్నారు. ఆయన ఏం ప్రకటిస్తున్నారు? మనం 32వ వచనం చూస్తే మృతులు పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. ఏంటి ప్రేమైన దేవుని పిల్లలారా? అంటే పౌలు గారు కానీ ఈ అపోస్తలు కానీ వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారని చూస్తామని ఇంత 4వ అధ్యాయంలో. అంటే అపోస్తలు అందరూ కూడా మృతుల పునరుద్ధానం గురించే సాక్ష్యం ఇచ్చుచూ వచ్చారు. అలాగే ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నారు? ఇప్పుడు ఈ సభలో ఉన్నవారందరూ కూడా నా గురించి మృతుల పునరుద్ధానం విషయం ఉంది తప్ప నా మీద ఏమి నేరమైనా మోపగలరా అని అడుగుతారు. అది వాళ్ళు ఏ నేరం మోపడానికి లేదండి. కనుక ఇదిగో శిష్యులు అంటే చాలా పటిష్టంగా నమ్మారు. అంటే వారికి చాలా ఆధారాలు దొరికాయండి. ఎందుకంటే వారు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. వారి కళ్ళతో చూశారట. యోహాను సువార్తలో చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేము ఏది వింటుమో. అంటే ఆది నుంచి ఏముంది అసలు? ఆది నుంచి అంటే అబ్రహాము ఆదాము మొదలుకొని ఏంటి ఆది నుంచి ఏమి ఉండునో అసలు మేము ఏమి వింటిము అంటే అప్పటికి మేము ఏ వార్త విన్నాము? ఇదే సువార్త విన్నాము. సో అంతేకాకుండా మేము కనులారా ఏది చూచితమో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినవి అవి చెప్పినట్టుగా జరిగినవి మేమేం చేసాం? చూసాం. మేమేం చూచితమో అది నిదానించి కనుగొంటుము. ఏంటి 40 ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు? 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో అంతేకాదు, యేసుక్రీస్తు ప్రత్యేకంగా 40 రోజులు వీరితో ఉండి అనేక ప్రమాణాలు అంటే చాలా 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 సంఘటనలు చూపించారు ప్రభు వారికి. ఏమి చూచితము? మా చేతులు దేని తాకు చూచును. ఏంటి ఆయన లేచిన తర్వాత ఆయన ముట్టుకున్నారా లేదా? నమ్మలేకపోయారు ప్రారంభంలో. మా చేతులు దేని తాకు చూచును అది మీకు తెలియజేయుచున్నాము. అంటే ఆ జీవం ప్రత్యక్షమైను మృతుల్లోని తిరిగి లేచును. దేవుడు ఆయన లేపాడు, ఇంకో మనల్ని కూడా లేపుతాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదిగో మనం అంటే నిశ్చయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు గొప్పవాడు, దేవుడు సజీవుడు, దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఇన్ని ఆధారాలు మన కళ్ళ ముందు ఉంచుకొని మనం ఎందుకు మన జీవితాన్ని వృధాగా గడుపుతున్నాం? అంటే మరణిస్తే ఒకవేళ దేవుడు నమ్ముకొని విశ్వసించి బాప్తీసం తీసుకొని ఒకవేళ ఏ పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఆ మహాలోకం పోతుంది. చిన్న పొరపాటు కూడా చేయరాదు. ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే ఆ రాజ్యం అండి. బాప్తీసం తీసుకోకపోతే ఆ రాజ్యం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇదిగో నీ ప్రారంభంలో జీవిస్తున్నావు అనే పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నా తెలుసా? చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది.
3వ అధ్యాయం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను నాకు కనబడలేదు కనుక జాగరుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీ వేళ ఉపదేశం పొందుతువు, ఎలాగు వింటువు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, దాని గైకొనుచు మారు మనసు పొందుము. అంటే ఒకవేళ నువ్వు అశ్రద్ధ చేసావా, మనం ఏమైనా నిర్లక్ష్యం చేసామా ఏంటి, మనం ఈ పునరుద్ధాన విషయంలో మనం ఏమైనా నిర్లక్ష్యం చేసామా, ఏమవుతామంటే సడన్గా దేవుడు వచ్చాడు అనుకోండి, లేదంటే మనం చనిపోయామనుకోండి, మనం ఏమైపోతాం, వెళ్ళిపోతాం. కానీ మన పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిపి పెట్టకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మెన్షన్ చేస్తాడు. అంటే ఈ జీవ గ్రంథంలో పేరు ఎవరికి వస్తుంది అంటే, ఎవరికి వస్తుంది, ఎవరైతే మారుమోసు పొంది బాప్తీసం తీసుకుంటారో వారి పేర్లు మాత్రమే దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు. అంటే వీరికి అవకాశం ఉంది, ఒకవేళ పొరపాటు చేసినా యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మరలా వారు పాపాన్ని శుద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కనుక అంటే నిర్లక్ష్యం అనేది ఏ మాత్రము చేయరాదు. తీసుకోలేని వారు బాప్తీసం తీసుకోవాలి, బాప్తీసం తీసుకుని మరీ శ్రేష్టంగా ఆ పునరుద్ధానం కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే వారు ఆనాడు సద్దగైలు కానీ ఆనాడు అనేక మంది శిష్యులు ఆయన రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఆయన రాజ్యాన్ని ప్రకటించే వారుగా మనం ఉన్నాము. అంటే మనం కూడా దేని మీద కాన్సెప్ట్ అంటే యోహాను పత్రికలో మనం ఏం చూస్తాము, ఇది ఆది నుండి ఏం ప్రకటింపబడుతుంది, మృతుల పునరుద్ధానం గురించే ప్రకటింపబడుతుంది. అసలు ఈ భూమి మీద జీవితం కాదయ్యా, అబ్రహాము అంతా ఉన్నది, ఇదంతా ఆస్తే, ఆ దేశం నీకు ఏది కావాలంటే తీసుకో అంటాడు దేవుడు. కానీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు, డేరాల్లో ఉంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, వారందరూ నిరీక్షణ కలిగి ఉన్నారు. అట్టి నిరీక్షణ మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు, ఏమని చెప్పాడండి, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, వేరే ఆప్షన్ లేదు. ఇది బైబిల్ చెబుతున్న, బైబిల్ ప్రకారంగా మనం చెప్పుకుంటున్న మాటలండి. లోకం ఏం చెప్పుకుంటుంది మనకు అవసరం లేదు. బైబిల్ మనకి ఏం చెబుతుంది, మనం నమ్మిన విశ్వాసం మనం ఏం చెప్తుంది, మనం నమ్మిన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనకు ఆధారం ఏంటి అంటే ఇవే మనకి, ఈ లేఖనాలే మనకు ఆధారం. కనుక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇతర మతస్థాలను కానీ ఇతర మతాలను కానీ ఇతర గ్రంథాలను కానీ మనం తప్పు పెట్టొద్దు. కనుక అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు నిశ్చయంగా ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తాడు. ఇదిగో ఆయన మరలా మనల్ని వస్తానన్నాడు, తీసుకుని వెళ్తాడు. ఆయన వచ్చే వరకు మనం ఎదురు చూడమే. ఇదిగో మన పితరులు కూడా ఏం చేస్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఎందాకయ్యా అనేసి వారు రక్తం ఘోషిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏబేలు రక్తం ఏం చేస్తాం, మొరపెడుతుంది. అబ్రహాము అక్కడ ఉన్న శిష్యులంతా ఏం చేస్తున్నారు, అక్కడంతా పరదేశంలో ఉన్నారంతా ఏంటి, ప్రభు ఇంకా ఎన్నాళ్ళు ప్రభా, ఈ ప్రకృతి ఏం చేస్తుందంట, సాక్ష్యం చూస్తున్నాను, ఈ అరాచకాలు నేను చూడలేకపోతున్నాను, అసలు ఈ భయంకరమైన పాపాన్ని నేను చూడలేకపోతున్నాను. భూమి ఘోషిస్తుందంట, నక్షత్రాలు ఘోషిస్తున్నాయట, ప్రకృతి అంతా ఘోషిస్తుందంట. ప్రభువా ఏసేనా చెప్పు, సునామీ రూపంలో ముంచేనా, భూకంప రూపంలో ముంచేనా అనేసి ఈ ప్రకృతి ఘోషిస్తుందంట. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఇంకా సమాధానపరుస్తున్నాడు, మనం అందరము రక్షణ పొందాలని. కనుక ఇప్పుడు ఈ నిశ్చయత మనకందరికీ కలిగి ఉండాలని కోరుకుంటూ మరిన్ని విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుని చిత్తమైతే ఆయన సజీవులొక్కలు మనం ఉంచినట్లయితే మరిన్ని విషయాలు మనం వచ్చే వారం మాట్లాడుకుందాం.